మేము అనుకున్న అంత ఈజీ అయితే కాదు మీ వర్క్ చెప్పాలి అంటే. మీరు హీరో గారికి నేర్పించిన తర్వాత కూడా ఇది కరెక్ట్ వస్తుందా లేదా అని చూసి మళ్ళా వర్డ్ నిజంగా పాత ఒకప్పుడు చెప్పిన వర్డ్ కి ట్రాన్స్లేట్ చేసి కన్వర్ట్ చేసి ప్రతి ఒక్కటి చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రాపర్ స్లాంగ్ లో పెట్టేసినా సరే అదేమవుతుంది అనేసి అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదు. అవును, ఇతరందరి వరకు ఓకే, వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మూవీ అనేది ఓన్లీ ఉత్తరాంధ్రలో రిలీజ్ అవ్వట్లేదు కదండి, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూడా అర్థం కావాలి డైలాగ్ అర్థం అవ్వలేదు అనేసి అంటే మరి ఇంకా అక్కడ ఎంత ఇచ్చేసినా సరే, ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఎంత కష్టపడినా సరే మళ్ళీ అది కూడా మైనస్సే, నెగిటివ్ అయిపోద్ది. అందు గురించి అనమాట స్లాంగ్ ఉండాలి, అర్థమయ్యే భాషలో ఉండాలి, అందరికీ అర్థం కావాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లాంగ్వేజ్ మీరు రేపు వెళ్ళి మూవీ చూసారంటే ఎంజాయ్ చెయ్యాలి. అరే ఏం చెప్పారు, ఏందో సగం అర్థమైంది, అక్కడ ఏమన్నారు నాకు అర్థం కాలేదు అనేసి అంటే మళ్ళా వేస్టే కదా. ఎంత కష్టపడినా అదంతా వేస్టే కదా. చరణ్ గారి కష్టం వేస్ట్, మొత్తం అసలు మేము నేర్పించింది వేస్ట్, డైరెక్టర్ గారు అనమాట ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఇదంతా వేస్ట్ అయిపోయినట్లే. అందు గురించి అనమాట చాలా అంటే ఒక పెద్ద టాస్కే ఇది. స్లాంగ్ ఉండాలి, అర్థం అవ్వాలి, మళ్ళా కొన్ని పదాలు ఉత్తరాంధ్ర పదాలు వాడాలి, అవి ఆడియన్స్ కి అర్థం కూడా కావాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చి ఆడియన్స్ చూసినా సరే అది అర్థం అయ్యే దీంట్లో ఉండాలని చెప్పేసి అనమాట చాలా వర్క్ చేసి ఒక రాసుకున్న ఇది. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ చెప్పే